Hello friends, welcome to Nandi. Sorry for the delay and let's go directly into the newspaper analysis. పోలవరం ప్రాజెక్ట్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ నేర్చుకుందామండి. ఇట్ ఈస్ అన్ అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్, అంటే ఇంకా ప్రాజెక్ట్ పూర్తి అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ అ మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అని అంటే ఒక ప్రాజెక్ట్ యొక్క యూజ్ ఒకదానికంటే ఎక్కువ ఉంటే ఇట్ క్యాన్ బి టర్మ్డ్ యాజ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఇది దగ్గరలో ఉన్న అగ్రికల్చరల్ ఫీల్డ్స్ కి ఇరిగేషన్ ప్రొవైడ్ చేయడమే కాకుండా హైడ్రో ఎలక్ట్రిసిటీ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ ఫ్లడ్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. అలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి పోలవరం ప్రాజెక్ట్ వల్ల. ఇది ఏ రివర్ పైన ఉంది అంటే గోదావరి రివర్. ఏ డిస్ట్రిక్ట్స్? వెస్ట్ అండ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అండ్ యూనిక్ థింగ్ ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ప్రొవైడ్ చేసింది. అండ్ దిస్ విల్ బి ద లాస్ట్ టు బి అకార్డెడ్ ద స్టేటస్. ఆ తర్వాత ఇంక ఏ ప్రాజెక్ట్స్ కి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ అనేది ఇవ్వబడ జరగదు అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది. అంతేకాదండి, ఇప్పుడు మనం పోలవరం చూసుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్ కి ఆల్మోస్ట్ బార్డర్ దగ్గరలో ఉంది. సో బ్యాక్ వాటర్ ఆఫ్ దిస్ పోలవరం ప్రాజెక్ట్ మూవ్స్ ఇంటూ ఛత్తీస్గఢ్ అండ్ ఆల్సో ఒడిశా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. విచ్ ఆఫ్ ద ఫేమస్ నేషనల్ పార్క్ ఇస్ ఆన్ ఆర్ అరౌండ్ యువర్ పోలవరం ప్రాజెక్ట్ అంటే పాపికొండ నేషనల్ ప్రాజెక్ట్. అందుకే చాలా మంది ఎన్వైరన్మెంట్ యాక్టివిస్ట్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ని అపోజ్ చేస్తున్నారు. అండ్ హూ స్టార్టెడ్ దిస్ పోలవరం ప్రాజెక్ట్ అండి? చాలా వరకు ప్రపోజల్స్ ఉన్నాయండి, కానీ అఫీషియల్ గా స్టార్ట్ చేసింది మాత్రం టంగుటూరి అంజయ్ గారు 1980లో. తను 7th చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. డిసడ్వాంటేజెస్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ కి వస్తే ఆల్మోస్ట్ దగ్గర మీకు 280 విలేజెస్ అండ్ దగ్గర 45,000 ఫ్యామిలీస్ ని డిస్ప్లేస్ చేసి వాళ్ళకి వేరే దగ్గర పర్మనెంట్ షెల్టర్స్ ప్రొవైడ్ చేయాలండి. ఇట్స్ నాట్ దాట్ ఈజీ టాస్క్ ఫర్ ఎనీ గవర్నమెంట్. అండ్ ఇంతే కాదండి, దగ్గరలో ఉన్న ఆర్కియాలజికల్ సైట్స్ కావచ్చు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కావచ్చు అండ్ కోల్ డిపాజిట్స్ ఇవన్నీ మునిగిపోతాయండి పోలవరం ప్రాజెక్ట్ వల్ల. అండ్ నేషనల్ ప్రాజెక్ట్ డిక్లేర్ చేశారు అని చెప్పారు కదా. సో ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అని తెలుసుకోవడానికి ఇట్ విల్ బి మానిటర్డ్ బై సెంట్రల్ వాటర్ కమిషన్. ఇప్పుడు అడ్వాంటేజెస్ తెలుసుకుందామండి పోలవరం ప్రాజెక్ట్లోవి. గోదావరి రివర్లో ఉన్న సర్ప్లస్ వాటర్, ఎక్కువ వాటర్ కృష్ణా రివర్ బేసిన్ కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇంతే కాదండి, ఇంతకు ముందు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ ని ఓన్లీ ఫస్ట్ క్రాప్ సీజన్ కి మాత్రమే ప్రొవైడ్ చేసేది. ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల మిగతా క్రాప్ సీజన్స్ లో కూడా ఇరిగేషన్ ప్రొవైడ్ చేసే అవకాశం కుదురుతుంది. అండ్ ఇంతే కాదండి, ఫ్లడ్స్ ని కూడా చాలా కంట్రోల్ చేస్తుంది అండ్ విలేజెస్ అన్ని ఫ్లడ్స్ వల్ల పాడవకుండా కాపాడుతుంది. అండ్ పంటకి ఏవైతే వీలు పడని భూములు ఉంటాయో వాటన్నిటిని వీలు పడేలా చేస్తుంది. అంటే స్టెరైల్ ల్యాండ్స్ విల్ బికమ్ ఫర్టైల్. అండ్ నాట్ ఓన్లీ దిస్, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి పర్మనెంట్ సొల్యూషన్ క్రియేట్ చేస్తుంది. హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్లాంట్స్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తారు అండ్ ప్రొవైడ్ చేస్తారు అని చెప్పాం కదండి. దానివల్ల విలేజ్ లో 24/7 పవర్ సప్లై ప్రొవైడ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు రైతు భరోసా స్కీమ్ గురించి తెలుసుకుందామండి. దీని ప్రకారం ఫార్మర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ గెట్ ఫినాన్షియల్ అసిస్టెన్స్. ఎందుకనండి, వాళ్ళ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఇంకా ఎక్కువ చేయడానికి అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ని అభివృద్ధి చేపట్టడానికి. దీంట్లో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎంత ఇస్తారంటే 13,500 ఫర్ యాన్యువల్ బేసిస్. ఒక ఇయర్ లో 13,500 ప్రొవైడ్ చేస్తారు. ఇందులో 7,500 స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అండి. మిగతా 6,000 సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అండర్ ద స్కీమ్ కిసాన్ సమ్మాన్ నిధి. ఈ అమౌంట్ ఏదైతే ఉందో అది ఫార్మర్స్ యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోతుందండి. బెనిఫిట్స్ ఆఫ్ దిస్ స్కీమ్ చూస్తే ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ 0 ఇంట్రెస్ట్ లోన్స్ వస్తాయండి. అంటే వాళ్ళు అసలు కడితే చాలు, ఇంట్రెస్ట్ కట్టాల్సిన పని లేదు. అంతేకాదండి, టెనెంట్ ఫార్మర్స్ అని అంటే
భూమిని లీజ్ తీసుకొని అగ్రికల్చర్ చేస్తారు కదండి, వాళ్ళని టెనెంట్ ఫార్మర్స్ అంటారు. అంటే ల్యాండ్ ఓనర్స్ వాళ్ళు కాదు. ఈ టెనెంట్ ఫార్మర్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్. వాళ్ళకి కూడా 2500 పర్ ఇయర్ వస్తుంది ఈ స్కీమ్ ప్రకారం. ఇంతే కాదండి, వీళ్ళకి ఫ్రీ బోర్వెల్ ఫెసిలిటీస్ ఒక రోజులో 9 hours ఫ్రీ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన అగ్రికల్చర్ ఏదైతే ప్రొడక్షన్ ఉంటుందో దాన్ని స్టోర్ చేసి లాంగ్ టైం వరకు కంటిన్యూ చేయడానికి కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంతేకాదండి, ట్రాక్టర్స్ రోడ్ ట్యాక్స్ ఉంటుంది కదా అండి, అది కూడా వాళ్ళకి రద్దు చేయడం జరిగింది. ఇంతే కాదండి, అప్ టు ఆల్మోస్ట్ 5 lakhs వరకు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. జనరల్గా ఇన్సూరెన్స్ స్కీమ్స్ కి మనం ప్రీమియం కట్టాల్సి ఉంటుంది కదా, ఆ ప్రీమియం గవర్నమెంటే పే చేస్తుంది. ఇంతే కాదండి, మిల్క్ డైరీస్ ఎవరైతే ఉంటారో అవన్నిటిని రీఓపెన్ చేయించి పెండింగ్ ఇరిగేషనల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ త్వరగా కంప్లీట్ చేయడానికి ఈ స్కీమ్లోనే ట్రై చేస్తారండి. ఈ స్కీమ్లో ఎవరెవరు ఎలిజిబుల్ అని అంటే, అప్లై చేసే వాళ్ళు పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయ్యి ఉండాలి, వాళ్ళు అగ్రికల్చర్ సెక్టార్కి అసోసియేట్ అయ్యి ఉండాలి. ఇంతే కాదండి, స్మాల్ మార్జినల్ అండ్ అగ్రికల్చరల్ టెనెంట్స్ కూడా ఈ స్కీమ్కి అప్లై చేయొచ్చు. స్మాల్ మార్జినల్స్ అంటే లెస్ దెన్ 2 acres ఆఫ్ ద ల్యాండ్ ఉంటుంది కదా, వాళ్ళని స్మాల్ మార్జినల్స్ అంటారండి, ఫార్మర్స్. అండ్ ఆల్సో లైక్ జనరల్గా ఫార్మర్స్ అయితే దే షుడ్ హోల్డ్ అప్ టు 5 acres ఆఫ్ ల్యాండ్. కోవిడ్ వల్ల చాలా ఎంప్లాయ్మెంట్ నష్టాల్లో ఉంది అండి. అందులో డ్రైవర్స్ ఒకరు. సో వాళ్ళకి హెల్ప్ ప్రొవైడ్ చేయడానికి వాహన మిత్ర పథకం అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనౌన్స్ చేసింది. అందులో 10,000 ప్రొవైడ్ చేస్తుందండి ఈచ్ డ్రైవర్కి. బట్ ఇందులో ప్రాబ్లం ఏంటి అంటే, హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి రీసెంట్గా అనౌన్స్ చేసింది. ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన వాళ్ళు, లేకపోతే మీరు ఇంట్లో 300 యూనిట్స్ కంటే ఎక్కువ ఎలక్ట్రిసిటీ యూజ్ చేసా, మీకు మాగాణి ల్యాండ్స్ అంటే వెట్ ల్యాండ్స్ విచ్ ఆర్ సూటబుల్ ఫర్ అగ్రికల్చర్ 3 acres or 3 acres కంటే ఎక్కువ ఉన్న, మెట్ట ల్యాండ్స్ డ్రై ల్యాండ్స్ విచ్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ అగ్రికల్చర్ 10 acres ఉన్నా, లేకపోతే ఏదైనా ఒక సిటీలో మీకు 1000 square feet కంటే ఎక్కువ కన్స్ట్రక్టెడ్ ప్లేస్ ఉన్నా, ఇంకేదైనా స్కీమ్ తరపున నుంచి మీరు ఏవైనా బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయబడుతున్నా కూడా వీళ్ళందరూ ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవ్వరు అండి. దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే, లాస్ట్ ఇయర్ ఎంతమంది బెనిఫిషియరీస్ ఉన్నారో అందులో మోర్ దెన్ 17,000 పీపుల్ ఈ ఇయర్ బెనిఫిషియరీలోకి రారు. ఇంతే కాదండి, ఈ ఇయర్ వెహికల్స్ కొన్న వాళ్ళు అండ్ డ్రైవర్స్గా వర్క్ చేసే వాళ్ళ దాంట్లో ఆల్మోస్ట్ మోర్ దెన్ 33,000 పీపుల్ కూడా ఎలిజిబుల్ అవ్వరు. ఇంతకు ముందు కరెంట్ అఫైర్స్ లో ఆల్రెడీ మనం G7 గురించి, G7 లో ఉన్న కంట్రీస్ గురించి తెలుసుకున్నామండి. రీసెంట్ గా G7 సమ్మిట్ జరిగింది. సో దాని అవుట్కమ్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. G7 సమ్మిట్ ఎక్కడ అయింది? కార్బిస్ బే, కార్న్వాల్, యునైటెడ్ కింగ్డమ్ లో జరిగిందండి. దాని రిజల్ట్ 2 విషయాల గురించి ఉంది. ఒకటేమో COVID-19 పాండమిక్ ని ట్యాకిల్ చేయడానికి, క్లైమేట్ చేంజ్ ని అరికట్టడానికి. అంతేకాదండి, చైనా ఈజ్ బికమింగ్ అ గ్లోబల్ పవర్ నవ్ డేస్. సో దాని పవర్ తక్కువ చేయడానికి కొన్ని మెజర్స్ తీసుకున్నారు. ఇవే చాలా ఇంపార్టెంట్ మెజర్స్. ఇందులో ఏమేమి తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. బోరిస్ జాన్సన్, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద UK, has proposed a 5-point plan in order to prevent future pandemics. ఇలా కోవిడ్ లాంటి ఫ్యూచర్లో ఇంకెప్పుడు పాండమిక్స్ వచ్చినా కానీ ట్యాకిల్ చేయడానికి తను ఒక 5-point ప్లాన్ స్ట్రాటజీ అనౌన్స్ చేశారు ఈ స్కీమ్లో. అదేంటి అని అంటే, ఇప్పుడు మనకి ఆల్రెడీ తెలుసు COVID-19 లైక్ యానిమల్స్ డిసీజెస్ నుంచి మనకి స్ప్రెడ్ అయిపోయింది అని. సో జూనాటిక్ రీసెర్చ్ హబ్, జూనాటిక్ అంటే యానిమల్స్కి సంబంధించిన ఒక రీసెర్చ్ హబ్ వరల్డ్ వైడ్ నెట్వర్క్లో పెట్టాలి. ఇంతే కాదండి, ట్రీట్మెంట్స్ అండ్ వ్యాక్సిన్స్కి కొత్త ట్రీట్మెంట్స్ అండ్ కొత్త వ్యాక్సిన్స్ అవసరం పడుతుంది కొత్త డిసీజెస్ రావడం వల్ల. సో అలాంటివి ట్యాకిల్ చేయడానికి ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ, అంటే గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక ఇండస్ట్రీ ప్రొవైడ్ చేసి దాంట్లో ఈ న్యూ ట్రీట్మెంట్స్ అండ్ న్యూ వ్యాక్సిన్స్ కరెక్ట్ టైంకి ఆర్ కరెక్ట్గా అందేలాగా చేయాలి. ఇంతే కాదండి, ఎర్లీగా మనకి ఈ పాండమిక్స్ గురించి తెలిసేటట్టు ఒక గ్లోబల్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ డెవలప్ చేయాలి. అండ్ ఫ్యూచర్లో హెల్త్ ఎమర్జెన్సీ ఏదైనా క్రియేట్ అవుతే దానికి సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేటట్టు అగ్రిమెంట్ జరపాలి గ్లోబల్ ప్రోటోకాల్స్ పైన. ఇంతే కాదని ట్రేడ్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రెడ్యూస్ చేయాలి అని చెప్పేసి బోరిస్ జాన్సన్ ప్రపోజ్ చేశారు.
ఇవన్నీ హెల్త్ గురించే అండి. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు వ్యాక్సిన్ షార్టేజెస్ అవుతున్నాయి కదండి. సో G7 కంట్రీస్ అన్నీ కలిపి మిగతా డెవలపింగ్ కంట్రీస్ కి దగ్గర దగ్గర 1 బిలియన్ వ్యాక్సిన్స్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి దే ఫార్మ్డ్ అన్ అజెండా. అండ్ క్లైమేట్ చేంజ్ కి 2050 వరకు G7 కంట్రీస్ అందరూ ప్లెడ్జ్ చేశారు అండి, లైక్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2050 అని చెప్పేసి. అంతేకాదు చైనాని కంటైన్ చేయడానికి చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది కదండి. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ గురించి నేను వేరే కొత్త వీడియో చేస్తాను. సో దానికి అగేన్స్ట్ గా అంటే కౌంటర్ గా B3W అంటే బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డ్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది టు ఫండ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్స్ ఇన్ ద లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. ఇంతే కాదండి, డిజిటల్ కరెన్సీస్ ని రెగ్యులేట్ చేయాల్సిన నీడ్ ఇప్పుడు అవసరం పడింది. ఎందుకంటే దానివల్ల చాలా టెర్రరిస్ట్ ఫైనాన్సెస్ జరుగుతున్నాయి, హవాలా స్కీమ్స్ అవుతున్నాయి, చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి అని చెప్పేసి దాన్ని రెగ్యులేట్ చేయాలి అని చెప్పారు. ఇది ఫ్యాక్ట్ కోసం పెట్టానండి. లైక్ ఇంతకు ముందు ఫేస్బుక్ అనౌన్స్ చేసిన క్రిప్టో కరెన్సీ ఆర్ డిజిటల్ కరెన్సీని లిబ్రా అని పిలిచేవారు. దాని పేరు చేంజ్ చేశారండి, డయం అని చెప్పేసి. ఇంకొకటి చైనా తైవాన్ మధ్యలో ఇష్యూ అండి. తైవాన్ ని చైనాలో ఇంక్లూడెడ్ గా ట్రీట్ చేసుకుంటుంది, కానీ తైవాన్ ట్రీట్ ఇట్ యాజ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ. అంటే చైనాలోనే వండుకుంటూ తనకంటూ తాను పాలసీస్ లో ఇండిపెండెంట్ గా మూవ్ అవుతుంది తైవాన్. ఈ రెండిటి మధ్యలో గొడవలు అవుతున్నాయండి. సో అందుకని చెప్పేసి దే షుడ్ బి ఎ ప్రమోషన్ ఆఫ్ పీస్ ఇన్ తైవాన్ స్ట్రేట్ అని G7 కంట్రీస్ ఎజెండా డిక్లేర్ చేశారు. అండ్ వాట్ ఈస్ మీన్ బై స్ట్రేట్ అంటే ఏ నారో పీస్ ఆఫ్ వాటర్ విచ్ ఈస్ కనెక్టింగ్ టూ లార్జ్ వాటర్ బాడీస్ అంటే that is called as a strait. And G7 గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను, which are the countries under G7 and why it is earlier called as G8 because Russia was included in it. తర్వాత కొన్ని రోజుల తర్వాత రష్యా బయటికి రావడం వల్ల మళ్ళీ దాన్ని G7 అని పిలవడం జరిగింది. అండ్ ఈ సమ్మిట్ కి ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా వాజ్ ఇన్వైటెడ్ బై బోరిస్ జాన్సన్ అండ్ పిఎం మోడీ గారు వర్చువల్ మీట్ లో ఈ మీటింగ్ అటెండ్ అయ్యారు. సో వాట్ ఈస్ మీన్ బై నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనండి. కోల్డ్ వార్ ఎరా అంటే యుఎస్ఎస్ఆర్ కి యుఎస్ కి మధ్యలో జరిగే వార్ మధ్యలో ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ డైరెక్ట్ వార్, అందుకే ఇండైరెక్ట్ వార్, అందుకే కోల్డ్ వార్ ఎరా అని అంటారు. సో అప్పుడు యుఎస్ఎస్ఆర్ కి అగేన్స్ట్ గా ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. వాట్ ఇట్ ఈస్ అన్ మిలిటరీ అలయన్స్, మిలిటరీ కూటమి అండి. ఎస్టాబ్లిష్డ్ అండర్ విచ్ ట్రీటీ? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ. ఈ ట్రీటీని వాషింగ్టన్ ట్రీటీ అని కూడా అంటారు. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి? 1949 లో. ఇందులో ఎవరెవరు ఉంటారు? యునైటెడ్ స్టేట్స్, కెనడా అండ్ మోస్ట్ ఆఫ్ ది వెస్టర్న్ యూరోపియన్ నేషన్స్ ఉంటాయి. సో ఇది ఎందుకు అనండి, కలెక్టివ్ సెక్యూరిటీ. ఈ టర్మ్ చాలా ఇంపార్టెంట్ అండి. కలెక్టివ్ సెక్యూరిటీ అగేన్స్ట్ ద సోవియట్ యూనియన్ అంటే యుఎస్ఎస్ఆర్. తర్వాత అది 1991 లో రష్యా అని పిలవడం జరిగింది. సో ఇందులో ఇంపార్టెంట్ ఒకటి ఏంటి అంటే ఆర్టికల్ 5 అండి. అండర్ దిస్ ప్రొవిజన్ ఆర్టికల్ 5 ఏంటి అంటే ఇందులో ఉన్న ఏ ఒక కంట్రీ పైన రష్యా అటాక్ చేసినా కూడా మిగతా అన్ని కంట్రీస్ పైన అటాక్ చేసినట్టే భావించి అవన్నీ కలిసి రష్యా పైన అటాక్ చేస్తాయి. ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రొవిజన్ అండి. ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఈ ఆర్టికల్ 5 ని ఇన్వోక్ చేశారు అంటే ఒకే ఒక్కసారి అండి. ఎప్పుడు అంటే 9/11 యుఎస్ అటాక్ అయింది కదండి, అప్పుడు నెక్స్ట్ డే ఇమ్మీడియట్ గా అల్ ఖైదాని ఓవర్కమ్ చేయడానికి ఈ ఆర్టికల్ ని ఇన్వోక్ చేశారు. అండ్ ఇప్పుడు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ న్యూస్ లో ఎందుకు ఉంది అని అంటే ఈవెన్ ఒకప్పుడు రష్యాకి అగేన్స్ట్ గా ఉన్న నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్స్ ఇప్పుడు చైనాకి అగేన్స్ట్ గా మారుతుందేమో అని చెప్పేసి డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. అందుకని అది న్యూస్ లో వచ్చింది. సో అది ఒక ఫ్యాక్చువల్ బేస్డ్ గా నేను చెప్పాను. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ ఫేమస్ ఫర్ దిస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అండి, నాడు నేడు ప్రోగ్రామ్. ఇది ఎందుకు అంటే టు ఇంప్రూవ్ ద లెర్నింగ్ అవుట్కమ్స్ అండ్ ఆల్సో టు డిక్రీజ్ ద డ్రాప్ అవుట్ రేట్. క్వాలిటీ ప్రొవైడ్ చేయడానికి అండ్ డ్రాప్ అవుట్ రేట్ తక్కువ చేయడానికి ఈ స్కీమ్ అనౌన్స్ చేశారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఇది మిషన్ మోడ్ స్కీమ్ అండి. అంటే 3 years వరకు కంటిన్యూ అవుతుంది. 2019-20లో స్టార్ట్ చేశారు. అండ్ 9 ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపోనెంట్స్ పైన ఇది
ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్ అండ్ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రొవైడ్ చేయడానికి, అండ్ మేజర్ అండ్ మైనర్ రిపేర్స్ ఏవైతే ఉంటాయో స్కూల్స్లో అవన్నీ చేయాలి, అండ్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయాలి బికాస్ ప్రాపర్ లైట్ అండ్ ఫ్యాన్స్ ఆర్ నీడెడ్ ఇన్ క్లాస్ రూమ్స్. అంతేకాదండి ప్రాపర్ ఫర్నిచర్ కూడా ప్రొవైడ్ చేయాలి, నాట్ ఓన్లీ ఫర్ ద స్టూడెంట్స్, స్టాఫ్ రూమ్స్ ప్రొవైడ్ చేయాలి, స్టాఫ్కి టాయిలెట్స్ ప్రొవైడ్ చేయాలి ఇవన్నీ. అండ్ గ్రీన్ చాక్ బోర్డ్స్ అంటే పొల్యూషన్ ప్రొవైడ్ చేయకుండా లైక్ గ్రీన్ చాక్ బోర్డ్స్ అని అంటారండి. Painting to schools which creates a positive environment in the school students. And English labs provide చేయాలి, కాంపౌండ్ వాల్స్ కట్టాలి. అంటే 9 ఇవన్నీ కాంపోనెంట్స్ అండర్ దిస్ స్కీమ్ అండి. ఈ స్కీమ్ ఇప్పుడు న్యూస్ లో ఎందుకు వచ్చింది అని అంటే తెలంగాణలో కూడా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ అనుకుంటుంది. సో అంటే దాట్ ఫేమస్ దిస్ స్కీమ్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్. ఇది ఇండియన్ పర్స్పెక్టివ్ లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎంత ఇంప్రూవ్ అవుతున్నాయి, ఇంకెంత ఇంప్రూవ్ అవ్వాలి అని తెలుసుకోవడానికి నీతి ఆయోగ్ అనౌన్స్ చేసిన ఇండెక్స్ అండి. ఇది ఇప్పటి వరకు 3 times అనౌన్స్ చేశారు. దీంట్లో మనం జనరల్ గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో 17 గోల్స్ ఉంటాయి కదండి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ లో ఓన్లీ 13 మాత్రమే ఉంటాయి. ఎస్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నా కానీ ఇలాంటిది వస్తే లైక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ద గోల్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే రాంగ్ అండి. ఓన్లీ 13 ఉంటాయి. ఏవేవి ఉండవు అంటే 12, 13, 14, 17. ఈ 4 ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో నాకు ఆన్సర్ కావాలి అండి. 12, 13, 14, 17 ఏ గోల్స్ అని చెప్పేసి. సో ఇది నీతి ఆయోగ్ ఇది రీసెంట్ గా అనౌన్స్ చేసిందండి. క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ ది కంటిన్యూస్ గా లాస్ట్ 3 years లో డిక్రీజ్ అవుతూ ఉంది. ఇది చూడండి, ఇది స్కోర్ అండి, ఇది ర్యాంక్ 77 స్కోర్ తోని 3rd ర్యాంక్ లో నిలిచిన 2018-19 లో ఇప్పుడు ఆల్మోస్ట్ 19th ర్యాంక్ కి వెనకబడిపోయింది విత్ 50 స్కోర్. కంపేర్ టు మిగతా స్టేట్స్ చూసుకుంటే తెలంగాణ ఈజ్ ఎట్ 10th ర్యాంక్ విత్ 63 స్కోర్ అండి. అండ్ ఆంధ్రప్రదేశ్ ది లైక్ లిటరసీ రేట్ చూసుకుంటే అంటే more than 15 years వాళ్ళని క్యాలిక్యులేట్ చేస్తే లిటరసీ రేట్ 65.6% ఉందండి. నేషనల్ యావరేజ్ కంటే తక్కువ లిటరసీ రేట్. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిందండి, ఇక నుంచి డిగ్రీలో తెలుగు మీడియం అనేది ఉండదు అని చెప్పేసి. సో ఆల్మోస్ట్ 66,000 స్టూడెంట్స్ ఎవరైతే తెలుగు మీడియంకి ఆల్రెడీ ఎన్రోల్ అయ్యారో వాళ్ళందరి పరిస్థితి ఏంటో నాకు తెలియదండి. లైక్ ఇది జస్ట్ అనౌన్స్ చేశారు. సో డిగ్రీ చదివే వాళ్ళందరూ ఒకసారి చూసుకోండి, తెలుగు మీడియంలో నుంచి మళ్ళీ మీరు ఇంగ్లీష్ మీడియంకి కన్వర్ట్ అవ్వాలి.